దానయ్య గారు నమస్కారం. నమస్కారం అండ్ కంగ్రాట్స్. నమస్కారం అండి మూర్తి గారు. వద్దు సార్, అంత పెద్ద పెద్ద నమస్కారం లేదు. కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ సక్సెస్లు. ఏంటి మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఏమీ లేదండి, అంతా భగవంతుడి దయ. టాలీవుడ్లో ఉన్న సంప్రదాయ నిర్మాతల్లో మీరు ఒకరు. అంటే కొత్తగా వచ్చి, అంటే బాగా ఐటీ చదువుకుని, ఎంబీఏలు చదువుకుని, లెక్కలు వేసి అవేమీ చేయకుండా కేవలం మీరు ఒక ఇదివరకు నుంచి పూర్వం నుంచి ఎలా అయితే ఒక ప్రొడ్యూసరు, కాంబినేషను, సినిమా ఒక ట్రెడిషనల్ మోడల్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మీరు. దాని వెనకాల ఏంటి మీ సీక్రెట్ ఏంటి అసలు? ఏముందండి, మంచి ఒక ప్రాజెక్ట్ అనుకుంటామండి, ఒక డైరెక్టర్, ఒక హీరో అనుకుంటాం, వాళ్ళని నమ్ముకుని మనం అలా జర్నీ అయిపోవటమే. ఇప్పుడు మనం ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పేది ఏముంటుందండి? అంటే కథ వింటారా అసలు? కథ వింటా. ఏమండి, నిన్ను కోరప్పుడు కూడా నేను ఆ సినిమా నేను చేయను నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొత్త డైరెక్టరు కథ బాగుంది వినండి అంటే కూడా కోన వెంకట్ తీసుకొచ్చాడు. నేను వద్దు వెంకట్, నేను చేయను, ఎందుకంటే నాకు ఓయి సినిమాలో అనుభవం ఉంది. ఆ సినిమా కొత్త డైరెక్టర్తో సినిమా చేశా. అప్పట్లో ఆ సిద్ధార్థం మీద నేను ఎక్కువ ఖర్చు పెట్టి బాగా తీసా. బాగుంటుంది సినిమా, మంచి బాగా తీసా. ఆస్ట్రేలియాలో తీసాం, వైజాగ్లో సెటిల్ చేసాం, అవన్నీ బాగా చేశా. అది అనుకున్నంత సక్సెస్ అవ్వలే. నాకు కొత్త డైరెక్టర్ అంటే కొంచెం ఎక్కడో భయం ఉంటుంది. ఏదో ఒక్క సినిమా చేసిన డైరెక్టర్ అయినా పర్వాలేదు అని అనిపిస్తే, లేదు కథ వినమంటే కథ విన్నా. శివ నిర్వహణ కథ చెప్పాడు. కథ చెప్పడం అంటే సినిమా చూపించాడు నాకు. అయితే నాకు అది కథ నచ్చి బాగా ఇతను హ్యాండిల్ చేయగలుగుతాడు సినిమాని అని నేను అప్పుడు అది ఒప్పుకున్నా. అది మీరు చేసిన ప్రతి సినిమా కథ వినే చేస్తాను. మీరు జడ్జ్ చేయగలరు, కథ మీరు విని జడ్జి చేయగలరు. ఇది బాగుంటుంది, జనాలకు రీచ్ అవుతుంది. కొన్ని మిస్ఫేర్ అవుతుంటాయి. మిస్ఫేర్ అనేది చెప్పలేదు. ముందు మీరైతే నమ్ముతారు కదా, నమ్ముతా. కానీ కొత్త దర్శకులు కూడా మీరు ముందుగానే పసిగడతారు కదా. ఎక్కడో ఒక సినిమా చేస్తున్న డైరెక్టర్ని వీడి పైకి వస్తాడు. అవునండి. అది ఎలాగా ఎక్కడో సెట్లో సినిమాలు జరుగుతుంటాయి, మీరు వెళ్ళి వాళ్ళ చేతిలో అడ్వాన్స్ పెట్టేస్తుంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను రంగస్థలం షూటింగ్ అప్పుడు నేను లొకేషన్కి వెళ్ళా. చరణ్ గారిని కలుద్దామని వెళ్తే అక్కడ షూటింగ్లో కొన్ని సీన్స్ నేను చూసా. నేను చరణ్ గారికి చెప్పా, సార్ సూపర్ డూపర్ హిట్ అవుద్దండి సినిమా ఇది. నాకే షూటింగ్ జరిగేటప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చినాయి కొన్ని సీన్లకి. వాళ్ళ బ్రదర్స్ చనిపోయే సీను అవన్నీ. డెఫినెట్గా ఇది సూపర్ హిట్ సినిమా సార్ అన్న. నేను వచ్చి ఇక్కడ కొట్టాల శివ గారి, అప్పుడు ఆ టైంలో కొట్టాల శివ గారు ఉన్నారు ఇక్కడ, ఆయనకు కూడా చెప్పా, చాలా బాగుంది సార్ నేను చూశాను అని. అట్లాగా ఇప్పుడు ఫస్ట్ జంబలగడ పంపు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వైజాగ్లో లొకేషన్లో నవ్వుకునేవాడు ఆ కామెడీ సీన్లకి. అప్పుడే అనిపించింది ఓ ఈ సినిమా సక్సెస్, సూపర్ హిట్ అని. అదే మీరు అలాగే ఇప్పుడు మీరు రాజమౌళి గారికి అడ్వాన్స్ ఇచ్చిన, త్రివిక్రమ్ గారికి అడ్వాన్స్ ఇచ్చిన, ఇవన్నీ ఎప్పుడో చాలా కాలం ఇచ్చాను. సో అప్పటికి వాళ్ళు ఇంకా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు కాదు. లేదు, నాకు రాజమౌళి గారి మీద విపరీతం నమ్మకం ఉండేదండి. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చారు అడ్వాన్స్? నేను 2006లో ఇచ్చాను. అప్పటికి ఎన్ని చేశారు ఆయన? ఆయన ఏం చేశారు, ఆయన ఎన్టీఆర్ గారితో ఒకటి చేశాడు సినిమా, సింహాద్రి అయింది అనుకుంటా. అప్పటికి ఇంకా సింహాద్రి అయిపోయినట్టు ఉంది. అయిందా అవ్వలేదో అది. తర్వాత ఎప్పుడు ఇచ్చారు త్రివిక్రమ్ గారికి? ఇప్పుడు 2000, అది కూడా అంతే ఆల్మోస్ట్ ఎర్లీ డేస్లో. సో అదే మారుతి కూడా అలాగే ఎర్లీ డేస్లో ఇచ్చారు. అంటే త్రివిక్రమ్ గారికి కూడా కొంచెం ఆయన కలం రైటింగ్, అప్పట్లో రైటర్ కదండి ఫస్ట్ ఆయన. ఆయన రైటింగు, ఈయన మంచి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను ఆయన. మీరు నమ్ముతారో నమ్మరో, సముద్రానికి ఒక షెడ్యూల్ పనిచేశారు ఆయన. అవునా? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేర్చుకుందామని వచ్చాడు. కృష్ణవంశీ సముద్రం నేర్చుకుందామని వచ్చారు ఆయన. వచ్చి ఒక వర్షన్ డైలాగ్ కూడా రాశాడు. ఒక వెర్షన్ రాశారు, కొన్ని సీన్లు రాశారు. అది మీకు నచ్చి అది నచ్చి తర్వాత కూడా ఆయన రైటర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు నేను ఆయన్ని, ఈయన మంచి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను. అదే ఇలాగే మారుతి కూడా ఇచ్చారు. మారుతి కూడా ఇచ్చా, మారుతి అంత ముందు కూడా. అవును, మారుతి కూడా చెప్పాను, మారుతి కూడా నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు అని. అదే ఇది ఇండస్ట్రీలో అంటే చాలామంది అక్కడ జరుగుతుంటే వాళ్ళు
పసిగడతారు, కొంచెం వర్క్ బాగుందని పిలిచి అడ్వాన్స్లు ఇస్తుంటారు, లేదా సినిమా రిలీజ్ అయిన వెంటనే పిలిచి అడ్వాన్స్. మీరేంటంటే చాలామందికి ఏదో పొలంలో విత్తనాలు జల్లినట్టుగా మీరు అడ్వాన్స్ జల్లుతూ ఉంటారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ని అంత పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత రాజమౌళి హానర్ చేయడం. ఆయన చాలా కమిట్మెంట్ మీద ఉంటాడండి. అసలు ఆయన వన్స్ ఒప్పుకుంటే ఫుల్ఫిల్ చేస్తాడు, మళ్ళీ అటు ఇటు మిస్ అయ్యేది ఉండదు. అంత 1000 కోట్ల సినిమా, 1000 కోట్ల సినిమా అయిన తర్వాత ఏదో విధంగా మీకు సెటిల్ చేసి ఇచ్చి పెద్ద విషయం కాదు అని తలుచుకుంటే వడ్డీలోకి చక్రవడ్డీలో వేసి ఏదో ఒకటి చేయొచ్చు. కానీ పిలిచి సినిమా చేయడం అన్న విషయం అది చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలో చాలా తక్కువ ఏంటి అసలు, ఆల్మోస్ట్ ఎవరికి అప్పుడు ఉండే విషయం కాదు. మర్యాద రామన్న టైంలోనే ఒక చిన్న ఐడియా వచ్చిందని అన్నారు అప్పుడు ఆయన. వచ్చింది సినిమా ఏంటంటే సార్ నేను పెద్ద సినిమా చేస్తాను సార్ మీతో. అప్పుడు అది వేరే వాళ్ళు చేశారు. మర్యాద రామన్న మీకు చేసేద్దాం అనుకున్నారు. అంటే నేను ఆగితే వెయిట్ చేస్తాను, పెద్ద సినిమా చేద్దాం. ఎలా ఎగితే ఆస్కార్ అవార్డు వచ్చిన నిర్మాత చేశారు. ఒక హీరో అనుకుంటే ఎంత హీరోతో చేశారు. అదే కదా, అదే మీకు ఎక్కడో సుడుద్ది సార్. ఏదో మా భార్య పిల్లల అదృష్టం ఏదో ఉంటుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే మీరు అనేసరికి మీరు ఒక నమ్మకంతో అలా ఉండిపోతారు. ఆయన అడగరు, చిరంజీవి గారు, చరణ్ ఎవరైనా మీరేం అడగరు, వాళ్ళే పిలిచి సినిమా ఇస్తారు, వెయిట్ చేస్తారు. మంచి ఇదే నేనంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అనుకోండి. అదే మంచి అభిమానం. అదే అలాగే వాళ్ళన్నా నాకు మంచి ఇది. కానీ అంటే అదే చెప్తున్నాను కదండి, ఇండస్ట్రీలో ఆ తరం నుంచి వస్తున్న నిర్మాతలు కొద్దిమంది మిగిలారు. బాగుల్ ప్రసాద్ గారు, మీరు ఇలాగా అంటే మనుషుల్ని నమ్ముకుని గెస్ట్ చేసుకుంటూ అదృష్టాన్ని నమ్ముకుని ఇలాగా. ఈ కథ చెప్పడం ఎలా అనిపించింది? ఇది నాన్నగారు అంతా విని ప్రాజెక్ట్ మీకు ఇచ్చి ఉంటారు. ఈ సినిమా బాగుంది. అంటే నేను వివేకాత్రేయ సినిమా చూశాను. నేను సినిమా చూసాను మొన్న, అంటే సుందరాన్ని కూడా చూసా. తను కూడా త్రివిక్రమ్ గారి రైటింగ్ బాగుంటుంది. నేను అతనికి చెప్పాను, నువ్వు జంజాల గారి కైండ్ ఆఫ్ సినిమా రైటింగ్ అనేది చాలా బాగుంటుంది అనేది, నువ్వు కూడా మంచి డైరెక్టర్ అవుతావు అని అప్పుడు నమ్మకం. అంటే వివేకాత్రేయని ఫాలో చేసింది మాత్రం మా అబ్బాయి. ఈ సినిమాతో మీ అబ్బాయిని ప్రొడక్షన్లో తీసుకొచ్చారు. ఆయనేమో నేను హీరో అవుతానంటాడు, మీరేమో ఆయన ప్రొడ్యూసర్ చేద్దాం. రెండు ఉండాలండి. హీరో ఉంటే ఉండొచ్చు, ప్రొడ్యూసర్గా. నాకు అలా అనిపించలేదు. మెల్లిగా ప్రొడక్షన్ రుచి అలవాటు చేసి హీరో నుంచి పక్క తెప్పించేద్దాం చూస్తున్నారేమో. రెండు. కానీ మీరు చాలా ఫక్త్ బిజినెస్ మ్యాన్ కదా, మీరు చాలా ఫక్త్ బిజినెస్ మ్యాన్ కదా. ఎందుకంటే నాకు ఒక ఉదాహరణ తెలిసి అడుగుతున్నా. ఓ డైరెక్టర్కి మీరు అడ్వాన్స్ ఇచ్చారు, మీ అబ్బాయితో సినిమా తీయమని. ఆ డైరెక్టర్ ఆ టైంలో ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. వెంటనే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మా అబ్బాయితో వద్దులే కానీ మంచి హీరోయిన్ ఎవరైనా తీసుకొస్తాను సినిమా చేద్దామని అడిగారా? ఎవరెవరండి మొత్తానికి ఎవరు గుర్తురాట్లేదు. అంటే అందులో అక్కడ మీ బిజినెస్ మ్యాన్ కనిపిస్తున్నారు. ఇప్పుడు అంత పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్ ఉండగా మీ అబ్బాయితో కమిట్మెంట్ ఉండగా చేద్దామని చూస్తారు. మీరేమో నా అబ్బాయి వద్దులే సరే చూద్దాం, ముందు మంచి పెద్ద హీరోని తీసుకొస్తే సినిమా చేద్దామని అన్నారని గుర్తురాట్లేదా? సరే బాగా గుర్తుందిలేండి. ఎందుకు మీ అబ్బాయిని అలా లేట్ చేసుకుంటూ వెళ్తున్నారు? టైం అండి, టైం రావాలి కదా. టైం ఏంటండి? మంచి కథ దొరకాలి, టైం రావాలి. ముందు శ్రీవాస్ అనుకున్నారు. అవునండి. అదేదో కారణం అది కథ అది నాకు సెట్ అవ్వలేదు, నాకు నచ్చలా. తర్వాత మారుతి అనుకున్నారు. అవునండి. తర్వాత మళ్ళీ అదేదో మళ్ళీ పక్కన పెట్టారు. తర్వాత ప్రశాంత్ వర్మ అనుకున్నారు. ప్రశాంత్ వర్మ అనుకుని ఇప్పుడు అతను చెప్పిన కథ బాగుంది, కొత్తగా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు జనరేషన్కి అలాంటి ఇంట్రడక్షన్ సినిమా కావాలి, హీరోలకి లాంచ్ అయ్యేవాళ్ళకి. సేమ్ ఆయన టైప్ ఆఫ్ యూనివర్స్ అలాగే అంతా ఉంటుందండి. పాన్ ఇండియా సినిమా అలాగే ఉంటుంది. అంటే నేను అట్లా అని చెప్పను కానీ కథ ఆ రేంజ్లో ఉంటుంది. అదే అదే కొత్తగా ఉంటుంది. మంచి లాంచింగ్. అవునండి, అందుకని వెయిట్ చేస్తున్నామండి. నన్ను ఇద్దరు మధ్యలో చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు, 2-3 కథ ఉందండి ఏంటంటే వద్దులే, ముందు అది అయిన తర్వాత అప్పుడు చూద్దాం అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే నాన్నగారు ప్రాజెక్ట్ అంతా ఆయనే కథ విని కరెక్షన్ చేయించి అంతా చేసి ప్రాజెక్ట్ మీ చేతిలోకి ఇచ్చారు కదా. అప్పుడు కథ విన్నాక మీకు ఏమన్నా ఫస్ట్ జెన్యూన్ ఒపీనియన్ ఏమనిపించింది? ఆ కథ బాగుందని చెప్పింది. బాగుందనే కదా సినిమా చేసాం.
ఇది ఫుల్ యాక్షన్ ఉంది, నాని గారు యాక్షన్ సినిమా చేయాలి ఉంది, బాగుంది. సూర్య గారి క్యారెక్టర్ బాగుంది. సూర్య గారి సజెషన్ ఎవరిది? సూర్య గారి సజెషన్ డైరెక్టర్. అంటే ఇద్దరు డైరెక్టర్ హీరో గారు మాట్లాడుకుని చేసింది అది. మీరేమరికి ఇన్వాల్వ్ అయ్యారు సినిమాలో? నేను ఇన్వాల్వ్ అవ్వలేదండి. వన్స్ కథ అయిన తర్వాత నేను అందులో దూరిపోయి నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అలాగే ఎవరు ఏ డైరెక్టర్తో మాట్లాడను, ఏ డైరెక్టర్తో ఇన్వాల్వ్ అవ్వండి అంతే. ఫ్రీడమ్ ఇస్తా డైరెక్టర్, కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్తాను. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఎప్పటికప్పుడు కంటిన్యూగా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారేమో? చేసుకుంటాను. కొంచెం టెన్షన్ పడుతుంటారేమో? టెన్షన్ మామూలేనండి, ఇండస్ట్రీలో టెన్షన్ ఉంటుందండి. మిగతా వాళ్ళు ఏంటంటే ఒక స్టేజ్ దగ్గర వచ్చిన తర్వాత లెక్కెట్టుకుంటారు, మీరు ఎప్పటికప్పుడే లెక్కలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పేసి అంటారు. ఎంత నిజం? ఎప్పటికప్పుడే లెక్కలు కాదండి, నేను ఎప్పటికప్పుడు నేను బడ్జెట్ నేను అనుకుంటూ ఉంటాను. ఎంత అయింది, మనకి లిమిట్ దాటుతుందా, లిమిట్లో ఉన్నామా, ఎట్లా ఉన్నామో నేను నాకు లెక్కలు వేసుకుంటాను. అంతేగాని నేను సరదాగా ఇలాంటి నిర్మాతలు అంటే ఈ జనరేషన్ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ అంత ఇష్టపడతారా? ఎందుకు ఇష్టపడతారండి? అంటే అసలు ఒకసారి ఒప్పిస్తున్న ఓకే అనేస్తే ఇంక ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే కదా. అవును, ఖర్చు పెట్టుకుంటే వెళ్తున్నాం కదండి. కళ్ళెం లేకుండా ఖర్చు పెట్టడం, ఏది అసలు ఖర్చుకి అదుపు లేకుండా. అవును, అలాగే చేసాం కదా సినిమాలు. మన సినిమాలను చూసారా మీరు? అవును, ఏది క్వాలిటీకి తగ్గించి ఉండవు, అన్ని క్వాలిటీగానే ఉంటాయి. సో మార్కెట్ ఒడిదుడుకులు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చూసుంటారు. ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా పడింది ఈ సరిపదా శనివారంకి, అలాగే నెక్స్ట్ రాబోయే ఓజీకి కూడా పడింది. ఎఫెక్ట్ పడడం అంటే ఏం లేదు, శాటిలైట్ బిజినెస్ లేదండి టోటల్గా. మిగతా అన్నీ ఓకే. అంటే డిజిటల్ మార్కెట్ పెరిగిన తర్వాత శాటిలైట్ మార్కెట్ తగ్గిపోయింది, థియేట్రికల్ మార్కెట్ తగ్గిపోయింది. అదొకటే చిన్న ఇబ్బంది ఉంది ఇప్పుడు అందరికీ, నాకు ఒక్కడికి కాదు, ప్రతి ప్రొడ్యూసర్కి అదే ఇబ్బంది ఉంది. అలాగే హిందీ మార్కెట్ కూడా తగ్గినట్టుంది. తగ్గిందండి కొంచెం. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే కంటెంట్ చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏది పడితే అది కొనమంటున్నారు. నేను చూపించేవాళ్ళకి. అంటే క్రేజీ ప్రాజెక్టులు కూడా లాస్ట్ మినిట్ దాకా మార్కెట్ అవ్వట్లేదు. ఉందండి, ఆ ఇబ్బంది ఉంది. ఇప్పుడు మీరు సరిపోదా శనివారం శాటిలైట్ లాస్ట్ మినిట్లో చేసినట్టు ఒక 2-3 రోజుల ముందు చేశారు. అదే ఓజీ కూడా ముందు అనుకున్నది కాకుండా మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదో మార్చుకుని చేసినట్టున్నారు కదా. ఏది ఓజీ నాన్ థియేటర్ లేదండి, ముందు అయిపోయిందా? లేదు, అమ్మేశారు. ఇప్పుడు రెండోసారి కదా మీరు? రెండోసారి అమ్మలేదు, అమ్మిందే ఒకసారి, మళ్ళీ రేట్ తేడా వచ్చింది. లేదు అమ్మిందే ఒకసారి, అట్లాంటిది ఏం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత మీ బ్యానర్లో అంత క్రేజీ ప్రాజెక్ట్గా కనిపిస్తుంది ఓజీ. అవునండి, నిజంగానే. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళు ఓజీ ఓజీ అంటున్నారు. అదే అది అంత క్రేజీ ప్రాజెక్టు. అవునండి, కానీ అది అయిపోతుంది అన్న టైంలో. అవునండి, మరి మనం అనుకోకుండా మరి ఎలక్షన్స్ వచ్చినాయి, ఆయన మరి అందులో ఉన్నారు, అయిపోయినాయి. ఇప్పుడు ఆయనేమో మినిస్ట్రీ తీసుకున్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా. నేను మొన్న కూడా రీసెంట్గా కలిసిన విజయవాడ వెళ్ళినప్పుడు కూడా చాలా బిజీగా ఉన్నాడు. అంటే ఎంత బిజీ ఉన్నారంటే అంత బిజీగా ఉన్నారు. అవునండి, ఒకటి కాదు, అందులో పెద్ద మంత్రిత్వ శాఖ. అవునండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్, మనం కూడా ఆలోచించుకోవాలి. ఆయన బిజీ. నాకు తొందరలో వస్తాను, డేట్లు ఇస్తున్నాడు, ఇస్తే ఫినిష్ 20 days ఉంది అంతే మాకు ఆయనతో. కానీ గమ్మత్ ఏంటంటే మైత్రి వాళ్ళు రవి గారు నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ త్వరలో డేట్లు ఇస్తామని చెప్పారు, ఫినిష్ చేసేస్తాం. అంటే 3 సినిమాలు ఫినిష్ చేస్తాడు సార్. తర్వాత సంగతి నాకు తెలియదు, కానీ ముందైతే ఈ 3 సినిమాలు ఫినిష్ చేసేస్తాడు. సో ముందు ఫినిష్ అవ్వడానికి అవకాశం ఉందా? ఓజీ ముందు ఫినిష్ అవ్వడానికి అవకాశం ఉందా? లేదు, వరుసగా ఇస్తుంటాడండి. ఆ సినిమా కొన్ని రోజులు, ఈ సినిమా కొన్ని రోజులు, ఇంకో సినిమా కొన్ని రోజులు అలా ఇస్తాడు. ఓజీ షూటింగ్ ఇక మీద విజయవాడలో జరుగుతుందని అంటున్నాను, నిజమేనా? నిజమే, విజయవాడలో సెటిల్ వేస్తారా? చేస్తున్నాం. సో ఓజీ స్పాన్ ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు? ఒక రేంజ్లో ఉంటుందండి అది. అక్కడ కూడా మీకేంటి నమ్మకం? సాహు సినిమా చాలా స్టైలిష్గా తీసాడు, బాగా తీసాడు, కానీ అనుకున్న రేంజ్కి వెళ్ళలేదు. ప్రభాస్ స్టామినా వల్ల వెళ్ళింది. సుజిత్ మీద నమ్మకం నాకు. అదే సుజిత్ అంటే నమ్మకం. ఎన్నాళ్ళు బట్టి ఉన్నాడు మీ దగ్గర సుజిత్? సాహు తర్వాత మీ దగ్గర ఉన్నారా? నా దగ్గర లేడు, వేరే కథ వర్క్ చేసుకుంటున్నాడు. సుజిత్తో పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే ఒక కొత్త సినిమా, ఒక స్టైలిష్ సినిమా వస్తుందని అతనితో కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎవరు, మీరేనా? నేనే.
అంటే బయట వేరే అనిపించింది, సుజిత్ త్రివిక్రమ్ గారి దగ్గరికి టచ్లో ఉన్నాడు, త్రివిక్రమ్ గారు అది విని మీ దగ్గర త్రివిక్రమ్ గారు నేను డిస్కస్ చేసుకున్నాం, చెప్పాను ఎవరిని పెడదాం అనుకుంటే సుజిత్ అయితే బాగుంటుంది, ఇద్దరు డిస్కస్ చేసుకునే పెట్టింది. ఓహో, సో ప్రాజెక్ట్ మీరు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడాం, అప్పుడు డైరెక్ట్ ఫిక్స్ చేసుకున్నాం. ఓకే ఓకే. బయట ఇంకో మాట కూడా వినిపిస్తుంది, త్రివిక్రమ్ గారు మీకు సినిమా చేయాల్సి ఉంది ఎప్పుడో రాజమౌళి గారి లాగా, దానికి బదులుగా సుజిత్ సినిమా సెట్ చేసి పెట్టారు. అదేం లేదండి, అంటే త్రివిక్రమ్ గారి సినిమా ఉంటుందా మీకు? అదే ఇదే అండి. ఉంటుందా? త్రివిక్రమ్ గారి సినిమా ఉంది, ఫిక్స్ ఉండదు ఎప్పటికైనా? సార్ నేను ఎప్పుడో ఇచ్చాను సార్, 2012లో ఇచ్చాను అడ్వాన్స్. అప్పటి నుంచి ఇప్పటికి ఎందుకంటే నేను మధ్యలో కూడా ఆయన అడ్వాన్స్ ఇప్పుడు కాదు, మైత్రిలో కూడా ఇచ్చారు అడ్వాన్స్ త్రివిక్రమ్ గారికి. నేను తీసుకోలేదు కదా, సెటిల్ అయిపోయింది కదా. నేను తీసుకోలేదు కదా, నేను సినిమా చేద్దామనే కదా ఉంచుకున్నాను. ఆయన ఏమంటున్నారు మరి ఇప్పుడు? చేద్దాం అంటున్నారు. చేస్తా అంటున్నారు. మరి హారిక హాసిని అంటే అప్పుడు జాయిన్ చేస్తారేమో తెలియదు నాకు. మీరైనా జాయింట్లో జాయింట్లో ఒప్పుకోరు, సోలో మీద చేస్తే సోలోగానే చేస్తా. సో ఎప్పటికైనా త్రివిక్రమ్ గారు మీది సినిమా ఉంటుంది. ఎందుకు కొంతమందికి ఇచ్చిన అడ్వాన్స్లు మీరు వెనక్కి తీసుకున్నారు? డైరెక్టర్లో నుండి యాక్టర్లో నుండి అనకూడదు కానీ వడ్డీతో సహా తీసుకున్నారు. ఎవరితో తీసుకున్నాను వడ్డీతో సహా చెప్పండి? వడ్డీతో సహా ఎవరితో తీసుకున్నా చెప్తా ఒకటి ప్రూవ్ చేయండి. వడ్డీతో సహా తీసుకుంది ఒక డైరెక్టర్తో ప్రూవ్ చేయండి. అంటే నాకు తెలిసి ఒక డైరెక్టర్కి ఇచ్చిన అడ్వాన్స్ అరవింద్ గారు సెటిల్ చేశారు వయా మీడియాగా అని ఏది అని ఉంది బయట. అదేం లేదు. అలాగే ఒక కమెడియన్ ప్లస్ హీరో అయిన దాన్ని కూడా అప్పట్లో కొంచెం డిస్ప్యూట్ అయ్యి దాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఏది సునీల్ గారిది అప్పుడు అది చేయలేదు, సినిమా ఇచ్చేసాడు వెనక్కి అంతే. అదే అక్కడే ఈ వడ్డీలు అవి వడ్డీలు సార్. ఇప్పుడు నేను మీతో సినిమా చేస్తా అన్నా సార్, నా అంతటా నేను అడిగితే వడ్డీ ఇవ్వట్లేదు, మీరు ఏం ఇవ్వట్లేదు. అవును, మీకు వీలు కాక సినిమా చేయకపోతే మీరు ఇవ్వాలి కదా. అవును అంతే. అదే నేను అదే నేను అన్నది అదే. ఇప్పుడు నా అంతటా నేను సినిమా చేయట్లేదని వెనక్కి వెళ్ళిపోతే, ఇప్పుడు త్రివిక్రమ్ గారు సపోజ్ నా అంతటా నేను చేయలేను అని చెప్పేసి వడ్డీతో ఇచ్చేస్తానంటే ఎవరు అది చూద్దాం లేటర్. అవన్నీ ఇప్పుడు ఎందుకంటే మాట్లాడుకోవడం కాదు కదా, అది అవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం అవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం? మరి అలాగండి మీరే అంటున్నారు కదా, నవీన్ కూడా తీసుకున్నాడు వడ్డీతో. తీసుకున్నాడా లేదా? తీసుకున్నారు. మరి ఎవరైనా తీసుకోవాలి, ఎందుకంటే మీరైనా ఎక్కడొకటి తీసుకొచ్చి ఇస్తారు కదా. అందరూ మనం తీసుకున్నావా, మన దగ్గర డబ్బులు అవన్నీ వేరే విషయం. అవును, దేనికైనా వడ్డీ కాల్కులేట్ చేయాలి కదా. ఎందుకు ఆర్ఆర్ఆర్ జనాలకి అందరికీ ప్రజలు ఇప్పుడు కూడా మీరు చెప్తారని నేను అనుకోవట్లేదు, చెప్పరే అనుకుంటున్నాను. జనాలకి అందరికీ ప్రజలు ఏంటంటే ఆర్ఆర్ఆర్ మీకు రాజమౌళి గారికి మధ్యలో కుదిరిన డీల్ ఏమిటని. అవన్నీ చెప్పకూడదు సార్. అదే నేనే అదే అన్నాను కదా, చెప్పకూడదు, మీరు అడగకూడదు. అదే నేను చెప్పకూడదు, ఆ పని నేను చేయిస్తాను, మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అదే అంటారు సార్, నేను అడిగేసాను, మీరు చెప్పేసాను. మా ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అంతే. కానీ అంతా బాగుంది. కానీ మీ సినిమాలో కంటెంట్కి కానీ మీ సినిమాలో ఉన్న పాటకు కానీ ఇంకో దానికి కానీ ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు మీరు వెళ్ళాలి కదా. నేను చెప్పాను కదా, ఎప్పుడు నేను ముందు ఉండను. ఇప్పుడు కూడా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంటర్వ్యూ, నేను ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వను. మీరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇవ్వండి ఇంటర్వ్యూ చేద్దాం అంటే మీకోసం నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. మీరు ఎప్పుడు చూసారా ఎవరికైనా ఇంటర్వ్యూ? నేను 3 సినిమాలు 4 సినిమాల గురించి అడుగుతున్నాను. అదేనండి, ఎందుకంటే మీరు చాలా సరదాగా మాట్లాడతారు మీరు. నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇవ్వను, ఏ కాంట్రవర్సీకి వెళ్ళను, అంతే నా పని నేను చేసుకుంటాను. నేను గతంలో కూడా చాలాసార్లు మన ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆర్ఆర్ఆర్ ఎప్పుడైనా కూడా మీరు ఇలాగే చెప్పారు అంటారు. కానీ నాకు అనిపించింది ఒక ఆస్కార్ వేదిక మీద అక్కడ ఉండుంటే మీరు కూడా బాగుండేది కదా, ఎందుకంటే అదొక మెమరబుల్ మూమెంట్ కదా. ఎందుకని వెళ్ళలేదు? వెళ్ళలేదండి, ఎందుకు డైరెక్టర్ గారు వెళ్ళలేదు, హీరోలు ఉన్నారు వెళ్ళారు. హీరోలు ఉండాలండి, హీరోలు లేకుండా ఎలా ఉంటుంది? ఏమండి నేను వెళ్ళకపోయినా సినిమాకి ఎవరో నిర్మాత నేనే కదా, అంతే. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ప్రొడ్యూసర్ నేనంటారు కానీ మీరు అంటారు కదా, నిన్న ఎలా అంటారు? అంటే అక్కడితో సంతృప్తి చెందిపోతున్నారా? అంతే. చాలామంది ఒక వేదిక ఇప్పుడు రేపు పొద్దున్న నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాం దేనికన్నా, అప్పుడు వెళ్ళి తీసుకోవాలి కదా. అవునండి, మొన్న నాకు అవార్డు వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేదు కదా, నేను మా అబ్బాయి తీసుకున్నాడు వెళ్ళి. అదే అంటున్నాను. ఇంకేంటి సార్, కొత్త సినిమాలు ప్లానింగ్లు ఏంటి? ఏమీ లేవండి ప్రస్తుతానికి. ఓజీ మీద ఉంటా. అప్పుడు
ఓజీ కంప్లీట్ చేసి దాన్ని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చేసి ఆయనకు ఒక గిఫ్ట్గా ఇద్దామని నేను ఇస్తారు మీరు ఇస్తారు, గ్యారెంటీగా ఇస్తారు. ఇప్పుడు మార్చిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మార్చి ఏప్రిల్లో చేయొచ్చు. ఎందుకంటే సంక్రాంతికి స్లాట్ లేదు, డిసెంబర్ స్లాట్ లేదు. డిసెంబర్లోనే మెగా సినిమాలే, సంక్రాంతిలో మెగా సినిమా ఉంది. చేత మార్చి తర్వాత తప్పించి మార్చి దాటినవరా? ఎంత బడ్జెట్ ఉంటుంది ఓజీ? చెప్తాను మొత్తం అయిపోయాక. ఇంకా అడగట్లేదు అది, ఇంకా షూటింగ్ ఉంది కదా. రెమ్యునరేషన్ అడగట్లేదు, కరెక్ట్. ఇంకా షూటింగ్ ఉంది కదా, బడ్జెట్ అడుగుతున్నా. ఇంకా షూటింగ్ ఉంది, అంతా అయిపోయాక చివరిలో చెప్తాను. 200 CR ఉండొచ్చా? పైనే ఉంటుంది. 200 పైనే. హిందీ డైరెక్ట్ రిలీజ్ చేస్తారు? అది హిందీ చేస్తాం. అదే కూడా. సో మొత్తానికి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.